హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియోలో ఐఆర్సిటీసీ కోసం కంప్లీట్ అనాలిసిస్ చెప్తాను. విత్ ఇన్ 4-5 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను. మొత్తం మీకు ఫండమెంటల్ అనాలిసిస్, కంపెనీ ఓవర్వ్యూ, దాని తాలూకు మార్కెట్ సర్వీసెస్ కూడా చెప్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఐఆర్సిటీసీ ఫండమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఈ రోజుకి ఒక్కొక్క షేర్ వాల్యూ అనేది 720 రూపీస్ అయితే చూపిస్తుంది. దీని తాలూకా మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 60,000 crores. అండ్ దీని తాలూకా సెక్టర్ ఏమిచ్చి రైల్వే సెక్టర్ అన్నమాట. మనం ఈ కంపెనీ తాలూకా ఓవర్వ్యూ చూసుకుంటే ఇది ఐఆర్సిటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం సర్వీసెస్ మాట. 2019 ముందు వరకు ఈ రైల్వే సెక్టర్ మొత్తం ఐఆర్సిటీసీ అంతా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఇండియన్ గవర్నమెంటే హ్యాండిల్ చేసేది. సో 2019 తర్వాత స్టాక్ మార్కెట్ రావడం తర్వాత మనలాంటి ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఐఆర్సిటీసీ సర్వీసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ చూసుకుంటే ఆన్లైన్ టికెటింగ్ అండ్ తత్కాల్ స్కీము, క్యాటరింగ్, హాస్పిటాలిటీ, టూరిజం అండ్ డిఫరెంట్ ఆపరేషన్స్ మీద దీనికి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా ఇది రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది అన్నమాట. మరి దీనికి మనీ దేని నుండి ఎక్కువ వస్తుందో చూసుకుంటే క్యాటరింగ్ ద్వారా ఆల్మోస్ట్ 46% మనీ ఐఆర్సిటీసీకి వస్తుంది. దాంతోపాటు ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ చేస్తాం కదా, దీనిలో కన్వీనియన్స్ ఫీ అండ్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ మాట ఇంటర్నెట్లోని. అండ్ టికెట్ క్యాన్సిలేషన్ చేస్తే 320 రూపీస్ సమ్ ఛార్జ్ చేస్తారు కదా, అదంతా కూడా ప్రాఫిటే కదా. సో ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవడం కూడా ప్రాఫిటే. సో దీనివల్ల 27% అనేది మనీ అనేది వీళ్ళు ఎర్న్ చేస్తారు త్రూ ఆన్లైన్ టికెటింగ్. అండ్ టూరిజం ద్వారా 13%. అలానే రైల్ నీరు అక్కడ స్టేషన్స్ దగ్గర, ట్రైన్ దగ్గర వాటర్ బాటిల్స్ అమ్ముతారు కదా, దాని ద్వారా 9%. అండ్ రిమైనింగ్ పండగలప్పుడు, జాతరలప్పుడు, లేకపోతే కుంభమేళ ఇలాంటప్పుడు స్పెషల్ ట్రైన్స్ వేస్తారు కదా, అలాంటి టైమ్స్లోని కొంచెం సిచ్యువేషన్ ద్వారా రైల్ డిపార్ట్మెంట్ ద్వారా కొంచెం ఎక్స్ట్రా ఎర్న్ చేస్తారు. సో మేజర్గా 50% వరకు ఆల్మోస్ట్ క్యాటరింగ్ ద్వారా రైల్వే వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తారు. మరి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలాగుందో చూద్దాం. షేర్ హోల్డింగ్ అంటే ఎవరెవరు ఎంత పర్సంటేజ్ షేర్స్ కొన్నారో చూసుకుంటే ముందు ప్రమోటర్స్ అంటే గవర్నమెంట్ దగ్గర 67%, ఆల్మోస్ట్ 67% గవర్నమెంట్ హోల్డింగ్స్లోనే ఉంది. పబ్లిక్ మనలాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, బిగ్ బుల్స్ అందరూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 16% ఉంది. అలానే డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 8% వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎఫ్ఎఫ్ఐ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు 7% వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఇది స్క్రీనర్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. ఇది మీ స్క్రీనర్ వెబ్సైట్లో ఎవ్రీ 3 monthsకి ఇది మారుతూ ఉంటుంది. ఎందుకంటే మేబీ ప్రమోటర్స్ సెల్ చేయొచ్చు, లేకపోతే పబ్లిక్ సెల్ చేయొచ్చు, లేకపోతే ఫారెన్ ఇన్వెస్టర్స్ మేబీ బయట పరిస్థితులు బాగోపోతే లైక్ యుక్రెయిన్, రష్యా క్రైసిస్ వచ్చినప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ సెల్ చేసేవచ్చు, అది పబ్లిక్లోకి మారచ్చు అన్నమాట. ఈ 100లోనే అటు ఇటు మారుతూ ఉంటాయి. సో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రమోటర్స్ ఎక్కువ హోల్డింగ్ ఉంచుకున్నారు. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మరి ఫైనాన్షియల్గా ఎంత బాగుంది లాస్ట్ 3 yearsలో చూసుకుంటే, ఇక్కడ రెవెన్యూ, ప్రాఫిట్ అని మీకు గ్రాఫ్ చూపించాను కదా, ఇక్కడ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ తీసుకొని ఒక రోజంతా ట్యాక్సీ నడిపి ఒక రోజంతా నేను 2000 ఎర్న్ చేశాను. సో ఆ రోజు నా రెవెన్యూ 2000. బట్ నా ప్రాఫిట్ ఏంటంటే, నా పెట్రోల్ ఛార్జెస్, కన్వీనియన్స్ ఛార్జెస్ ఒక 500-600 తీసేస్తే నా ప్రాఫిట్ మిగతా 1400 మాట. సో ప్రాఫిట్ అనేది మొత్తం మన ఖర్చులు తీసేగా వచ్చేదే ప్రాఫిట్ మాట. సో ఇలాగ రైల్వేలోని పట్టాలు వేయడాలు కానీ, అలా ఎలక్ట్రికల్ వైర్స్ పెట్టడాలు కానీ, మొత్తం స్టేషన్స్ అంతా కట్టడాలు కానీ, అదంతా రెవెన్యూ, అదంతా ఖర్చే. ఆ ఖర్చు కూడా కలుపుకొని ఫస్ట్ చూడండి 2018లో 1.57, ప్రాఫిట్ 0.22, అంటే 157 crores ఇలాగ ఉందనుకుంటే రెవెన్యూ, దాంట్లో 22 crores ప్రాఫిట్ ఉంది. ఓకేనా? వీళ్ళకి ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. 2019లో ఒక 200 కోట్లు రెవెన్యూ అయ్యిందంటే దాంట్లో 31 కోట్లే ప్రాఫిట్. అలాగే 2020లోని 2.34 రెవెన్యూ, తర్వాత 51 crores ప్రాఫిట్. ఓకేనా? రెవెన్యూ అంటే మొత్తం అసెట్ మాట, ప్రాఫిట్ అంటే అసెట్లో ఆ ఖర్చులన్నీ తీసేగా పోయేగా వచ్చేది. సో 2021కి ఏంటంటే కరోనా వల్ల, పాండమిక్ వల్ల చాలామంది ట్రావెల్ చేయడం తగ్గించారు. దానివల్ల రెవెన్యూ పడిపోయింది, అలాగే ప్రాఫిట్ కూడా పడిపోయింది. ఓకేనా? ప్రస్తుతానికి ట్రావెల్ వల్ల ఈజీ మై ట్రిప్, అన్ని ట్రావెల్ హోటల్స్ కానీ, లేకపోతే ఈ ఫ్లైట్స్ కానీ, ఎయిర్ ఇండియా ఇవన్నీ ప్రాఫిట్స్ అయితే పడిపోయి, ప్రస్తుతానికి ఒకసారి ట్రావెల్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అయితే మళ్ళీ ఈ ఐఆర్సిటీసీ ఇవన్నీ బాగానే ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్స్ అయితే తగ్గాయి బికాజ్ ఆఫ్ కరోనా. ఏ కంపెనీలో అయితే ఫాల్ట్ లేదు. సో ఒకసారి మళ్ళీ ట్రైన్స్ అని మళ్ళీ రెజ్యూమ్ అయ్యే క్యాటరింగ్ సర్వీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తే
మళ్ళీ ప్రాఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనం పిఈ రేషియోస్ కొన్ని చూసుకుంటే పిఈ రేషియో అనేది ప్రస్తుతానికి 90లో ఉంది. సో ఇది చాలా ఎక్కువ. నేను చెప్పాను కదా, నా వీడియోస్ బేసిక్గా స్టాక్ మార్కెట్ చూస్తే అర్థమైపోద్ది. పిఈ అనేది 20 to 25 అంటే కరెక్ట్ వాల్యుయేషన్లో ఉందని. ఇప్పుడు 100 చూపిస్తుందంటే ఎక్కువ వాల్యుయేషన్లో ఉందని. కొన్ని కంపెనీస్ అయితే 200, 500 కంపెనీ కూడా చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే వాల్యుయేషన్ చూడకూడదు, ఆ కంపెనీ ఎంతవరకు ప్రాఫిట్కి వెళ్తుందో అది చూడాలన్నమాట. పిఈ అనేది కొంచెం హై వాల్యూలో అయితే ప్రస్తుతానికి రేట్ అయితే ఉంది, షేర్ వాల్యూ ఒకటి. అండ్ డెట్ ఏం లేదు ఈ కంపెనీకి. ఐఆర్సిటీసీకి అసలు అప్పులు అంటే ఏం లేవు, 0. ఓకే. సో అండ్ ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీస్, ఆర్ఓసిఈ ఇవన్నీ బాగానే ఉన్నాయి. 13%, 14% అండ్ 21% ఇలా ఉన్నాయి. సో ఈ కీ రేషియోస్ అనేవి చాలా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫైనల్గా చూడాల్సినవి ఏంటంటే ఈ కంపెనీ తన స్ట్రెంగ్త్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే కంపెనీ అనేది మోనోపోలీ బిజినెస్. మోనోపోలీ బిజినెస్ అంటే ఈ రైల్వే డిపార్ట్మెంట్ని రీప్లేస్ చేసేది ఏమి ఉండదు ప్రస్తుతానికి. ఓకేనా. ప్రస్తుతానికి ఇండియాలోని ఐఆర్సిటీసీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ఐఆర్సిటీసీని తలదన్నే కంపెనీస్ ప్రస్తుతానికి ఇప్పుడు అప్పుడే రావు. అంటే స్టేట్ టు స్టేట్ ట్రావెల్ అయ్యే ఈ సౌకర్యాలు అంత ఈజీగా రీప్లేస్ చేయలేవు. ఓకే. సో మోనోపోలీ బిజినెస్ అన్నమాట. రెండో చూసుకుంటే కంపెనీ అనేది డెట్ ఫ్రీ, ఏ కంపెనీలో ఏ అప్పులు లేవు. ఇదొక స్ట్రెంగ్త్. మూడో స్ట్రెంగ్త్ చెప్పాను కదా, గవర్నమెంట్ హోల్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉందని, 67% అని. అలానే నాలుగో స్ట్రెంగ్త్ ఏంటంటే దీని తల రిటర్న్ ఆన్ ఈక్విటీస్, రిటర్న్ ఆన్ అసెట్స్ చాలా బాగున్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీస్ అంటే పెట్టే పెట్టుబడికి ఎంత రిటర్న్ వస్తుందని. అంటే 100 రూపాయలు పెడుతున్నాం అంటే 110 రూపాయలు వచ్చిందంటే దానికి 10% రిటర్న్ వచ్చిందని. అలా చూసుకుంటే దీంట్లో రిటర్న్ ఆన్ ఈక్విటీస్ 15%, 20% ఉన్నాయని మంచి కంపెనీయే. సో రిటర్న్ ఆన్ ఈక్విటీస్, రిటర్న్ ఆన్ అసెట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ కంపెనీ మోనోపోలీ, కంపెనీ డెట్ లేదు, కంపెనీకి హై ప్రమోటింగ్ హోల్డర్స్ ఉన్నారు అండ్ రెగ్యులర్గా క్యాష్ ఫ్లోస్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ స్ట్రెంగ్త్స్ మాట. మరి స్ట్రెంగ్త్స్ చెప్పాను, వీక్నెస్ కూడా చెప్పాలి కదా. ఎందుకంటే స్ట్రెంగ్త్ చెప్పుకొని దాని మీద పాజిటివ్గా ఉండిపోకూడదు, వీక్నెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వీక్నెస్ ఏంటైతే ఇందాక చెప్పాను, ప్రస్తుతం వాల్యుయేషన్ అయితే ఎక్కువలో ఉంది. షేర్ వాల్యూ అనేది ఇప్పుడప్పుడే తగ్గదు. మేబీ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల కొంచెం షేర్ వాల్యూ తగ్గొచ్చు, కొంచెం డిప్ అయితే తీసుకోండి. సో పిఈ రేషియో అనేది కొంచెం ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ల్యాండ్ రేట్ వేరు, అలా విజయనగరంలో ల్యాండ్ రేట్ కానీ, పల్లెటూరులో ల్యాండ్ రేట్స్ కానీ వేరేగా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్లో చుట్టుపక్కల కంపెనీలు దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ తాలూకు రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగా ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట. అది కొంచెం డిసడ్వాంటేజ్ అన్నమాట, ఇంట్రెన్సిక్ వాల్యూ చాలా ఎక్కువ ఉండడం వల్ల. అలాగే కొంచెం లాస్ట్ 2 years నుండి ప్రాఫిట్స్ అనేవి ఏం లేవు బికాస్ ఆఫ్ కరోనా, అదో వీక్నెస్. అండ్ ఫైనల్ వీక్నెస్ ఏంటంటే నేను చెప్పాల్సింది, ఇది ఐఆర్సిటీసీ గవర్నమెంట్ సెక్టర్ కదా. గవర్నమెంట్ సెక్టర్ అవ్వడం వల్ల గవర్నమెంట్ రూల్స్ మార్చొచ్చు. మేబీ ఈ కన్వీనియన్స్ ఫీ లేకపోతే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇదంతా డైరెక్ట్గా గవర్నమెంట్కే చెందాలి అని అన్నారనుకో, అదంతా ప్రాఫిట్ లాసే కదా. అదంతా మరి వాళ్ళు చెప్పినట్టు కట్టాల్సిందే. సో ఒకవేళ ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ మార్చడం వల్ల అదొక నెగిటివ్ వీక్నెస్ అనుకోవచ్చు. సో స్ట్రెంగ్త్ ఉంది, వీక్నెస్ ఉంది. నేనైతే ఏం చెప్తానంటే ఫైనల్గా కంక్లూజన్ అయితే ఒకటి ఇస్తాను. షార్ట్ టర్మ్కి అయితే మీరైతే అవాయిడ్ చేయడం బెస్ట్. షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ అయితే అంత ఈజీగా రావు. ఒకే లాంగ్ టర్మ్లో ఉంచుకుంటాను అంటే, లాంగ్ టర్మ్ అంటే మినిమం 5 సంవత్సరాలైనా ఉంచుకుంటాను. ఎస్ఐపి మోడ్లో ప్రతి నెల 10 షేర్లు 5 షేర్లు కొనుక్కుంటాను మీకు తగ్గట్టు. కొంటాను అంటే 5 years వరకు ఉంచేయండి షేర్ కొనేసి. షార్ట్ టర్మ్లో 3 monthsలో 2 monthsలో ప్రాఫిట్స్ రావడం అయితే ఐఆర్సిటీసీలో ప్రస్తుతానికి కష్టము. ఫ్యూచర్లో ఒక 9 months తర్వాత ట్రావెల్ మళ్ళీ రెజ్యూమ్ చేసి, టూరిజం ఇవన్నీ ఫాస్ట్గా చక్కచక్క మూవ్ అయ్యి క్యాటరింగ్ సర్వీసెస్ రెజ్యూమ్ చేస్తే ఐఆర్సిటీసీకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ 3-4 yearsలో మంచి రిటర్న్ అయితే రావచ్చు మీకు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్కి అయితే ఇన్వెస్ట్ చేయండి, షార్ట్ టర్మ్కి అయితే అవాయిడ్ చేసేయండి. దిస్ ఈజ్ మై కంక్లూజన్. సో ఐఆర్సిటీసీ ఫండమెంటల్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మోహన్. జై హింద్.